రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డికి లాభం కంటే నష్టం చేసిందని అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. విగ్రహ ఏర్పాటుపై రాజకీయ వివాదం చోటు చేసుకోవడం హైకమాండ్ కు ఆగ్రహం తెప్పించిందట. విగ్రహ ఆవిష్కరణకు ఢిల్లీ పెద్దలు మొహం చాటేయడానికి అసలు కారణం అదే అంటున్నాయి అస్సాం పార్టీ శ్రేణులు. అధికారంలోకి వస్తే విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ పదే పదే ప్రకటించడాన్ని ఎప్పటికప్పుడు హైకమాండ్ కు చేరవేస్తున్నారట. రేవంత్ కు గిట్టని నేతలు. విగ్రహ ఏర్పాటుతో అధిష్టానం వద్ద జరిగిన నష్టాన్ని పూడ్చే పనిలో సీఎం రేవంత్ నిమగ్నమయ్యారని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుతో గాంధీ ఫ్యామిలీకి దగ్గరవ్వాలనుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ బెడిసి కొట్టిందని అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. రాజీవ్ గాంధీ జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించారని సీఎం రేవంత్ టార్గెట్ గా పెట్టుకుని సచివాలయం ముందు ఉన్న ఖాళీ స్థలంలో హడావిడిగా ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా చేతుల మీదుగా ప్రారంభిస్తామని సీఎం రేవంత్ స్వయంగా ప్రకటించారు. సోనియా రాని పక్షంలో రాహుల్ లేదా ప్రియాంకతో ఆవిష్కరించాలని రేవంత్ భావించినా వారెవరూ రావడానికి సుముఖత వ్యక్తం చేయలేదట. అందుకు ప్రధాన కారణం రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటులో రాజకీయ దుమారమే కారణమంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. గత ప్రభుత్వంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆనాటి పాలకులు భావించిన అనివార్య కారణాలతో అది కాస్త ఆలస్యమైందట. అయితే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న సీఎం రేవంత్ గాంధీ ఫ్యామిలీకి దగ్గర కావాలంటే రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటే సరైందని, దీంతో వారి మన్ననల్ని పొందవచ్చని భావించారట. కానీ ఇది కాస్త పొలిటికల్ హీట్ పెంచడంతో ఢిల్లీ పెద్దలు ఎవరు విగ్రహావిష్కరణకు ఆసక్తి చూపకపోగా సీఎం రేవంత్ కి క్లాస్ పీకారట. సచివాలయం ముందు ఏర్పాటు చేయాల్సిన తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు అదే స్థానంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఉన్న సంబంధం ఏంటంటూ తెలంగాణ వాదులు ప్రశ్నించారు. అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అయితే తాము తిరిగి అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి గాంధీ భవన్ కు పంపిస్తామని ప్రకటించింది. దీంతో రాజీవ్ విగ్రహ ఏర్పాటులో తలెత్తిన వివాదాన్ని కంట్రోల్ చేసేందుకు ఆయన జయంతి రోజునే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. హడావుడిగా సచివాలయంలో స్థల పరిశీలన చేసినప్పటికీ జరిగిన డ్యామేజ్ కంట్రోల్ కాలేదు. రేవంత్ మాటలకు హైకమాండ్ పెద్దలెవరూ కన్విన్స్ కాకపోవడంతో విగ్రహావిష్కరణకు రావడానికి విముఖత వ్యక్తం చేశారట. దీంతో చేసేదేమీ లేక గణేష్ నిమజ్జనానికి ఒక్కరోజు ముందు హడావిడిగా సీఎం రేవంత్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అసలు రీజన్ అదే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. అయినా రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటులో తలెత్తిన వివాదం తగ్గకపోవడంతో అధిష్టానం సీఎం రేవంత్ పై గుర్రుగానే ఉందట. తెలంగాణ ఆత్మను అగౌరవపరుస్తూ తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలువు ఉండాలనో అమరజ్యోతి మధ్యన అంబేద్కర్ సచివాలయం నడుమ తెలంగాణ భవిష్యత్ తరాలకు భవిష్యత్ పాలకులకు కూడా స్ఫూర్తిగా ఉండాల్సిన ఆ స్థలంలో ఎక్కడైతే తెలంగాణ తల్లి కొలువు తీరాలో అక్కడ నువ్వు రాహుల్ గాంధీ గారి తండ్రిని పెట్టినావు. తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నా, సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తిరిగి నీ గాంధీ భవన్కు పంపిస్తాం. అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్లో ఇంట్లో పెట్టుకో లేదా ఇంకో కాడ పెట్టుకో, కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఉంటుంది. ఇది జరిగి తీరుతుంది, రాసి పెట్టుకోమని చెప్పి కూడా ఈ నిమజ్జనం రోజు చెబుతూ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీకి గాంధీ ఫ్యామిలీకి వచ్చిన లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్నది ఢిల్లీ పెద్దల అంచనా అని హస్తం పార్టీ వర్గాలు అంటున్నాయి. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయం వల్ల కాంగ్రెస్ కు గాంధీ కుటుంబానికి జరుగుతున్న డ్యామేజ్ ను హైకమాండ్ కు చేరవేసే పనిలో పడ్డారట పార్టీ సీనియర్లు. కేబినెట్ లో కీలకంగా ఉన్న మంత్రులు ఢిల్లీకి వెళ్లి రాజీవ్ గాంధీ విగ్రహం వల్ల రేవుతున్న రాజకీయ దుమారాన్ని పార్టీ పెద్దలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారట. బీఆర్ఎస్ నేతల తాజా ప్రకటనని సైతం చేరవేశారట. తాజాగా ఢిల్లీకి వెళ్లిన ఒక కీలక మంత్రి ఈ విషయంతో పాటు కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపైన చర్చించే ఛాన్స్ ఉందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. రాజీవ్ గాంధీ గారు అంటే గౌరవం ఉన్నా కూడా ఈయన అక్కడ విగ్రహం పెట్టి రాజకీయ వివాదంలోకి రాజీవ్ గాంధీని లాగి రాజీవ్ గాంధీని ఈయన అగౌరవపరిచాడు. ఈ దేశంలో ఒక రాజీవ్ గాంధీ గారే ఉన్నారా, ఇక ఒక గాంధీలే ఉన్నారా, ఇంకెవరు లేరా? దేశంలో 15 మంది ప్రధానమంత్రులు పరిపాలన చేసిండ్రు. మిగతా అందరు ప్రధానమంత్రులను అవమానపరచడం ఏది? అరే పెడితే పివి నరసింహారావు గారు విగ్రహం పెట్టినా ఒక అర్థం ఉండేది. ఆయన మన తెలంగాణకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక తెలుగువాడు, తెలంగాణ వాడు దేశాన్ని పరిపాలించిండు అంటే అది ఒక గర్వకారణం మనందరికీ కూడా. రాజీవ్ విగ్రహ ఏర్పాటుతో హైకమాండ్ ముందు జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారట సీఎం రేవంత్. అధిష్టానం దృష్టిని ఆకట్టుకునే పనిపై ఫోకస్ పెట్టారట. మరి రేవంత్ ప్లాన్ వర్కౌట్ అయ్యి ఢిల్లీ పెద్దలు కూలవుతారో లేదో చూడాలి.